హే గైస్. సో ఇందాక మనం ఆల్రెడీ అడ్వాన్స్ రోలింగ్ జిఎస్టీ యాక్ట్ ప్రకారంగా ఎలా ఉంటుందో చూసాం కదా. సేమ్ కాన్సెప్ట్ అడ్వాన్స్ రోలింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా ఏమేమి ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్లో అడ్వాన్స్ రోలింగ్ వెయిట్ కోసం అడగచ్చు. సో మనకి ఇందులో మేజర్గా ఏంటంటే ఉండేవి ఎన్ఆర్ఐ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్కి ఆర్ రెసిడెంట్ చేసిన ట్రాన్సాక్షన్స్ విత్ ఎన్ఆర్ఐ రిలేటెడ్. అలా కాకుండా రెసిడెంట్ చేసిన ట్రాన్సాక్షనే బట్ ఆ ట్రాన్సాక్షన్ వాల్యూ 100 crores ఆర్ మోర్. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయి. సో ఏ సినారియోకి మనం అడ్వాన్స్ రూలింగ్ అడగచ్చు, ఏ కేసెస్లో అడ్వాన్స్ రూలింగ్ అన్నది అప్లికేషన్ అనేది మనం ఫైల్ చేయకూడదు. సో ఈ అడ్వాన్స్ రూలింగ్ బోర్డు యొక్క పవర్స్ ఏంటి, ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అండ్ ఒకవేళ అప్లికేషన్ మనం ఫైల్ చేస్తే ఎన్ని రోజుల్లో రిప్లై రావాలి, ఒకవేళ అప్లికేషన్ విత్ ఇన్ టైంలో ఫైల్ చేయకపోతే అప్పీల్ చేయడం అన్నది మనకు మన దగ్గర ఉన్న ప్రాసెస్ ఏంటి, ఇది మనం ఇప్పుడు చూడబోయేది. ఓకే, స్టార్ట్ చేద్దాం. బేసిక్గా ఈ అడ్వాన్స్ రూలింగ్ కోసం ప్రొవిజన్స్ కానీ మిగతా అన్ని రిలేటెడ్ ఈ అడ్వాన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఆర్ బోర్డ్స్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎన్ని బోర్డ్స్ కావాలంటే అన్ని బోర్డ్స్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఆల్రెడీ మనకి ఇండియాలో 3 బోర్డ్స్ ఉన్నాయి అడ్వాన్స్ రూలింగ్ ఇన్ డీటీలో. ఓకే, డైరెక్ట్ ట్యాక్స్ దాంట్లో. సో ఈ 3 బోర్డ్స్ అక్కడ ఏంటంటే 2 బోర్డ్స్ వచ్చి న్యూఢిల్లీలో ఉన్నాయి, 1 బోర్డ్ వచ్చి ముంబైలో ఉంది. సో ఈ అడ్వాన్స్ రూలింగ్ బోర్డ్ ఎస్టాబ్లిష్మెంట్ అయింది అంతా ఓకే. సో ఈ అడ్వాన్స్ రూలింగ్ ఏ కేసెస్లో మనం తీసుకోవచ్చు, ఎవరెవరి అడ్వాన్స్ రూలింగ్కి మనం అప్లికేషన్ ఫైల్ చేయొచ్చు, ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్. సో దీనికి సింపుల్ టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ చూసుకుంటే ఈ చాప్టర్ అయిపోయినట్టే ఎక్సెప్ట్ ప్రొసీజర్ అండ్ చిన్న చిన్న టాపిక్స్ తప్పితే. సో ఫస్ట్ ఈ అడ్వాన్స్ రూలింగ్ ఎవరెవరు అప్లై చేయొచ్చో చూద్దాం. ఎవరెవరు అప్లై చేయొచ్చో చూస్తే దేనికి దేనికి అప్లై చేయొచ్చు అనేది మనం లింక్ చేసుకుని క్లోజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ కేటగిరీ వచ్చి నార్మల్ రెసిడెంట్. బట్ ఈ రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఎన్ఆర్ఐ అయితే ఏదైనా ట్రాన్సాక్షన్ రిలేటెడ్ దాంట్లో ఉండాలి. ఎన్ఆర్ఐ అయితే ఒక ట్రాన్సాక్షన్ చేస్తూ ఉండాలి, ఆ రెసిడెంట్ అప్లై చేయొచ్చు. లేదు మన రెసిడెంట్ ఎవడైతే ఉన్నాడో ఆ ఎన్ఆర్ఐతో ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు కదా, ఆ ఎన్ఆర్ఐ కూడా అప్లై చేయొచ్చు. అండ్ ఈ రెండు కాకుండా స్పెషల్ కేసెస్ ఏంటంటే ఈ రెసిడెంటే బట్ వాడు ఎంటర్ అయ్యే ట్రాన్సాక్షన్స్ ఒక వాల్యూ ఒక వర్త్ వచ్చి 100 crores ఆర్ మోర్ ఉంది, వీళ్ళు నోటిఫైడ్ రెసిడెంట్స్ అంటాం. అంటే మన బోర్డు బుక్లో నోటిఫైడ్ రెసిడెంట్ అన్న క్లాస్ ఆఫ్ నోటిఫైడ్ పర్సన్స్ ఆర్ నోటిఫైడ్ రెసిడెంట్స్ అని ఉంటుంది. ఇది సింపుల్గా చెప్పాలంటే 100 కోట్ల కంటే ఎక్కువ ఏదైనా ట్రాన్సాక్షన్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటే కనుక వాడు ఆ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ట్యాక్సిబిలిటీ డౌట్స్ కోసం చేసే క్లాసిఫికేషన్ ఒకటి. ఇది కాకుండా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఈ 4 పార్టీస్ అయితే 4 ఉన్నాయి. ఈ 4 పార్టీస్ ఏ సిచ్యువేషన్స్ ఆవిడవాడు అప్లై చేయొచ్చు. మనం ఆల్రెడీ ఇందాక ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ నాన్ రెసిడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. నాన్ రెసిడెంట్ ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ ఆల్రెడీ చేసేసి ఉన్నా చేద్దాం అనుకున్న రెండట్ల మీద కూడా వాడికి ఏదన్నా వాడికి అప్లై అయ్యే లా ఉంటుంది కదా, క్వశ్చన్ ఆఫ్ లా కోసం మాత్రమే వీడు అప్లై చేయొచ్చు అనమాట నాన్ రెసిడెంట్. ఈ క్వశ్చన్ ఆఫ్ లా అంటే నథింగ్ బట్ ఏంటంటే నీకు ఆల్రెడీ చట్టంలో ఒక పర్టికులర్ పాయింట్ ఉంది, ప్రొవిజన్ ఉంది, ఆ ప్రొవిజన్ మీద నీకు డౌట్ ఉందంటే డౌట్ ఉంటుంది. ఆ డౌట్ని మనం ఆ బోర్డుకి అప్లై చేశాక ఆ బోర్డు వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేసి ఈ పాయింట్ యొక్క అప్లికబుల్ మీనింగ్ ఇంటర్ప్రిట్ చేసి ఆ మీనింగ్ మనకు చెప్తారు. ఇది క్వశ్చన్ ఆఫ్ లా అంటే. నీకు లా అర్థం కాకపోయేటప్పుడు దానికి క్లియర్ మీనింగ్ అర్థం చేసుకోవడానికి చేసే కాన్సెప్ట్ అది క్వశ్చన్ ఆఫ్ లా అంటే. సో ఈ ఎన్ఆర్ఐ తను చేసిన ట్రాన్సాక్షన్ గురించి ఆర్ చెయ్యబోతున్న ట్రాన్సాక్షన్ గురించి క్వశ్చన్ ఆఫ్ లా ఏమైనా ఉంటే, అంటే వాడికి ఏదైనా చట్టపరంగా డౌట్ ఉంటే అది అడగచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఒక రెసిడెంట్ ఈ రెసిడెంట్ చేసిన ట్రాన్సాక్షన్ వల్ల ఒక ఎన్ఆర్ఐ ట్యాక్స్ లయబిలిటీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ రెసిడెంట్ కూడా సేమ్ క్వశ్చన్ ఆఫ్ లా క్వశ్చన్స్ అడగచ్చు. క్వశ్చన్ ఆఫ్ లా అంటే వాడికి ఏం చట్ట ప్రకారంగా ఏం డౌట్ ఉన్నది అన్నది అడగచ్చు. నెక్స్ట్ ఈ నోటిఫైడ్ రెసిడెంట్ అన్న కాన్సెప్ట్ ఒకటి అనుకున్నాం కదా. ఈ నోటిఫైడ్ రెసిడెంట్ ఏమి అడగచ్చు అంటే 100 కోట్ల కంటే ఎక్కువ అంటే పెద్ద ట్రాన్సాక్షన్స్ కదా, వాటి యొక్క ట్యాక్సిబిలిటీ మీద డౌట్ ఉంటే ఆల్రెడీ ఈ కేసెస్ అన్నీ ఒకటి గుర్తుంచుకోండి. ఆల్రెడీ అండర్టేకన్ అంటే ఆల్రెడీ చేసేసి ఉండొచ్చు ఆర్ చేద్దాం అనుకుంటూ ఉండొచ్చు. ఈ 2 ట్రాన్సాక్షన్లో ఏదన్నా దేనికన్నా అడ్వాన్స్ రూలింగ్ తీసుకోవచ్చు. సో ఈ రెసిడెంట్ అయి ఉండాలి, ఆడు 100 కోట్ల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్లో
మామూలుగా ఇంక్లూడ్ అయ్యి ఉండాలి పార్టీ కింద. వాడికి ఆ కేసులో వాడి ట్యాక్స్ లయబిలిటీకి వచ్చిన డౌట్ ఏంటన్నది చెక్ చేసుకోవాలి. ఇది ఒక పాయింట్. దీని గురించి అడగచ్చు వాడు. నెక్స్ట్ ఇందాక మనం పిఎస్యు గురించి చూసాం, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. ఇక్కడ మీకు డైరెక్ట్గా బోర్డ్ బుక్లో చూస్తే అది పిఎస్యు అని అలాగా ఉండదు, నోటిఫైడ్ పర్సన్స్ అంటారు, కింద దాని ఎక్స్ప్లెనేషన్లో ఉంటుంది. అర్థమైందా? సో ఈ పిఎస్యు ఒక కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ గురించి డౌట్ వస్తే అడగచ్చు ఈ పిఎస్యూస్ అయితే. పిఎస్యు అన్నది కూడా రెసిడెంటే. ఓకే. అండ్ ఈ నాన్ రెసిడెంట్ క్వశ్చన్ ఆఫ్ లా ఒకటి కాకుండా నెక్స్ట్ ఇంకో దేని మీద అడగచ్చు అంటే మనకి అవాయిడెన్స్ ఇంపర్మిసిబుల్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఉంటుంది కదా, ఆ అగ్రిమెంట్ మీద ఏమైనా డౌట్స్ వచ్చినా ఈ నాన్ రెసిడెంట్ మనకు క్వశ్చన్ చేయొచ్చు. నాన్ రెసిడెంట్ అయినా రెసిడెంట్ అయినా క్వశ్చన్ చేయొచ్చు. ఈ నాన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ మీద ఉంటుంది కదా, ఇంపర్మిసిబుల్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఉంటుంది కదా మనకి, డిటిడబ్ల్యూ అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు, ఆ ఇష్యూస్ వచ్చినప్పుడు డిస్కస్ చేయడం కోసం ఈ రెసిడెంట్ అయినా క్వశ్చన్ చేయొచ్చు, నాన్ రెసిడెంట్ అయినా క్వశ్చన్ చేయొచ్చు ఒక పాయింట్ దగ్గర. ఈ రిమైనింగ్ 5 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనం డిస్కస్ చేసినవి 100 crores వాళ్ళు మాత్రమే ట్యాక్స్ లయబిలిటీ గురించి క్వశ్చన్ చేస్తారు, నోటిఫైడ్ రెసిడెంట్ అనమాట. అండ్ పిఎస్యూ వచ్చి కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ మీద డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు. జనరల్గా సింపుల్గా ఈ అడ్వాన్స్ రూలింగ్ ఏం చెప్పాలంటే మెయిన్ ఫేవర్ అయ్యేది ఎన్ఆర్ఐ ట్రాన్సాక్షన్ అయినా ఆర్ ఎన్ఆర్ఐ రిలేటెడ్ పార్టీ ఎవరైతే ఉంటారో, రెసిడెంట్ ఎవరైనా ట్రాన్సాక్షన్ చేస్తున్నారో ఆ రెసిడెంట్ అయినా, ఆర్ ఈ ఎన్ఆర్ఐ కోసం మనం డిటిడబ్ల్యూ అగ్రిమెంట్స్ ఒకటి, ఎలాంటి వాటిలో క్వశ్చన్స్ వచ్చినా, ఆ నాన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ కోసం ఏమైనా క్వశ్చన్స్ వచ్చినా అడగచ్చు. అండ్ ఈ స్పెషల్ కేటగిరీస్ ఏంటంటే నోటిఫైడ్ రెసిడెంట్స్లో 2 ఉన్నారు. ఒకటి 100 crores కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఏంటంటే ట్యాక్స్ లయబిలిటీ ఏంటనే డౌట్ అడగచ్చు. అండ్ ఇక్కడ పిఎస్యూస్ వచ్చి వాళ్ళ కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఏంటో అడగచ్చు. ఇవి అడ్వాన్స్ రూలింగ్ అడిగే పార్టీస్ అండ్ రిలేటెడ్ కండిషన్ టేబుల్ అనమాట. ఆ టేబుల్ రెడీ చేశాను, టేబుల్ మీకు స్క్రీన్ మీద పెడతాను చూడండి. సో ఈ రిమైనింగ్ ఏంటంటే ఫస్ట్ అప్లికెంట్ సపరేట్గా ఇచ్చాం అండ్ డిఫరెంట్ సపరేట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి డిఫరెంట్ సినారియోస్ అంటే ఆ టేబుల్ మనకు నథింగ్ బట్. ఓకే, ఈ టేబుల్ మనకి మెయిన్. ఒకసారి టేబుల్ స్క్రీన్ షాట్ తీసుకుని చెక్ చేసుకోండి. సో ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నది, ఎన్ఆర్ఐ ఏదైనా ట్రాన్సాక్షన్ చేద్దాం అనుకుంటే దాని గురించి అడగచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రెసిడెంట్ చేసిన ట్రాన్సాక్షన్ వల్ల ఎన్ఆర్ఐ ట్యాక్స్ లయబిలిటీ ఏమైనా ఎఫెక్ట్ అయితే వాటి గురించి అడగచ్చు. అండ్ నెక్స్ట్ మనం నోటిఫైడ్ రెసిడెంట్ అని మీకు అక్కడ బుక్లో డైరెక్ట్ టేబుల్లో ఈ 100 CR అని ఉండదు, నోటిఫైడ్ రెసిడెంట్ బై సెంట్రల్ గవర్నమెంట్ అని ఉంటుంది. ఆ పాయింట్ ఇక్కడ డైరెక్ట్గా అది ఆ నోటిఫైడ్ పర్సన్ అంటే ఎవడో పెట్టేసాం అక్కడ. ఈ పిఎస్యూ రెసిడెంట్ అంటే రెసిడెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏమైనా ఉంటే వాళ్ళ కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు, ప్రొవైడెడ్ అది మిగతా వాటి దగ్గర పెండింగ్ ఉండకూడదు అనమాట. సో ఇదా టేబుల్. నెక్స్ట్ పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఏం చూద్దాం, ఈ అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి, దీనికి అపీల్ చేయొచ్చా లేదా, అండ్ ఈ బోర్డు పవర్స్ ఏంటి, ఏ సిచ్యువేషన్లో మనం ఫైల్ చేసిన అప్లికేషన్ అనేది వాయిడ్ అవ్వచ్చు, ఇవి చూసి క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు ఏ క్వశ్చన్స్కి మనం ఈ అడ్వాన్స్ రూలింగ్ అన్నది తీసుకోలేము అన్నది చూద్దాం. 3 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే నువ్వు అడ్వాన్స్ రూలింగ్ దేనికోసమైతే అడుగుతున్నావో ఆ ట్రాన్సాక్షన్ ఎలా డిజైన్ అయ్యి ఉందంటే దానికి రూలింగ్ ఇస్తే ట్యాక్స్ అవాయిడ్ అయిపోయే కేసు అనమాట. ట్యాక్స్ ఎవేషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉందని ఉన్న కేసెస్. సో నీకు మనకి లా లూప్ హోల్స్ని పట్టుకొని ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి అడ్జస్ట్ అవుతున్నట్టుగా వాడికి అనిపిస్తే ఆ కేసు అడ్మిట్ చేసుకోరు. ఆర్ నువ్వు ఏదైతే దేనికోసం అయితే అడ్వాన్స్ రూలింగ్ అడుగుతున్నావో అది ఆల్రెడీ వేరే కోర్టు ముందు పెండింగ్ ఉంది, ఆ కేసులోని ఇది తీసుకోరు అడ్వాన్స్ రూలింగ్ అన్నది. ఓకే, నెక్స్ట్ వచ్చి ఏదన్నా ప్రాపర్టీ మనకి ఇన్కమ్ ట్యాక్స్లో ఫెయిర్ వాల్యూ క్యాలిక్యులేషన్స్ అవన్నీ ఉంటాయి కదా లా ప్రకారంగా. సో ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ డిటర్మినేషన్ కోసం కూడా
ఈ అడ్వాన్స్ రూలింగ్ అన్నది ఎవ్వరు. ఆ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ క్యాలిక్యులేషన్ కావాలంటే నువ్వు వాల్యుయేషన్ ఆఫీసర్కో నీ నీ టీఆర్ఓ ఉంటారు కదా, ట్యాక్స్ రిప్రజెంటేటివ్ ఆఫీసర్, వాళ్ళకో నువ్వు అప్లై చేస్తావు. ఓకే, నీ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అండ్ అసెసింగ్ ఆఫీసర్ వీళ్ళకి అప్లై చేసుకోవాలి నీకు ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది ప్రొడక్ట్, ఐ మీన్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ కావాలంటే. ఈ 3 కేసెస్లో మీకు అడ్వాన్స్ రూలింగ్ అనేది రాదు. ఏంటి, ఆల్రెడీ పెండింగ్ ఉండకూడదు ఈ కేసెస్ ప్రొసీడింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చి ఏంటంటే నువ్వు ఏ ట్రాన్సాక్షన్ గురించి అయితే అడుగుతున్నావో అందులో ట్యాక్స్ అవాయిడెన్స్లో వాళ్ళకి కనిపించకూడదు. అండ్ డిటర్మినేషన్ ఆఫ్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ గురించి. ఈ 3 క్వశ్చన్స్ కాకుండా దేని గురించి అడిగినా, దేని గురించి అయినా అంటే ఆ 5 క్వశ్చన్స్ మనం 5 డిస్కస్ చేసుకున్నాం కదా, వాటిలో ఈ 3 పాయింట్స్ ఎఫెక్ట్ అవ్వకపోతే వాళ్ళు అడ్మిట్ చేసుకుంటారు అప్లికేషన్. ఓకే, సో ఈ అప్లికేషన్ అప్లై చేయడానికి మనకి ఎంత ఫీజు అవుతుంది? జనరల్ అప్లికేషన్కి మినిమం 10,000 పే చేయాలి. మనం ఇందాక కొన్ని కేసెస్ అనుకున్నాం కదా, నోటిఫైడ్ రెసిడెంట్ అని. నోటిఫైడ్ రెసిడెంట్స్లో 2 ఉన్నాయి కదా, రెసిడెంట్ ఆర్ నోటిఫైడ్ రెసిడెంట్స్ ఈ కేసెస్లో 100 crores ఆర్ మోర్ ట్రాన్సాక్షన్లో ఇంక్లూడ్ అవ్వడం డిస్కస్ చేసుకున్నాం కదా. ఆ డిస్కషన్లో డిఫరెంట్ లెవెల్ ఆఫ్ పాయింట్స్కి డిఫరెంట్ ఫీజెస్ ఉన్నాయన్నమాట. ఒకవేళ 100 CR ఆర్ మోర్ వర్త్ ఉన్న వాల్యూ ట్రాన్సాక్షన్లో ఇంక్లూడ్ అయితే 2 lakhs ఫీజు కట్టాలి. లేదు అంతకంటే ఎక్కువ 100 to 300 CR మధ్యలో చేస్తున్నాం అనుకో, నీకు 3 lakhs పే చేయాల్సి ఉంటుంది. అలా కూడా కాదు, అంతకంటే ఎక్కువ మోర్ దెన్ 300 CR అంటే 10 lakhs పే చేయాల్సి ఉంటుంది. ఇది డిఫరెంట్ క్వాంటమ్ ఫీజు అనమాట. జనరల్ అప్లికేషన్కి 10,000, ఈ 100 crores అంటే అబోవ్ 100 అబోవ్ అండ్ లెస్ దెన్ 300 అంటే ఒక కేసు, అండ్ 300 కంటే ఎక్కువ ఉంటే ఒక కేసు, ఇలా డిఫరెంట్ ఫీజెస్ ఉన్నాయి. ఓకే, ఇది క్వాంటమ్ ఆఫ్ అప్లికేషన్ ఫీ. ఒకవేళ నీకు అప్పీల్కి ఒకవేళ అడ్వాన్స్ రూలింగ్ అప్లికేషన్ ఫైల్ చేసినా విత్ ఇన్ 30 days లోపు విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఉంది అప్లికేషన్కి మనం. ఓకే, మనకి ఇప్పుడు అప్లికేషన్ ప్రొసీజర్ చూద్దాం. వన్స్ నువ్వు అప్లై చేసావు, చేసిన వెంటనే నువ్వు అప్లై చేసిన అప్లికేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా నువ్వు ఎలా అప్లై చేసావు అని చెప్పి నీ రిలవెంట్ అసెసింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నోటీస్ వెళ్తుంది. ఫస్ట్ పాయింట్, వాళ్ళ నోటీస్ వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉంది నీ కేసు రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ అంతా ఈ బోర్డు కలెక్ట్ చేసుకుంటుంది. ఈ బోర్డు కలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని వెరిఫై చేసి మనం ఇందాక ఏదైతే 3 points డిస్కస్ చేసామో ఆ పాయింట్స్ కనుక సాటిస్ఫై అయితే, అవి కాకుండా ఓకే వ్యాలిడ్ క్లెయిమ్ అనుకుంటే నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్తుంది. అలా కాదు, ఒకవేళ రిజెక్ట్ చేశారంటే రిజెక్ట్ చేసినట్టుగా ఈ అసెసింగ్ ఆఫీసర్కి ప్లస్ ఎవరైతే ఉన్నారో అప్లికెంట్ వాళ్ళిద్దరికీ కూడా లెటర్ పంపించాలి. అలా కాకుండా యాక్సెప్ట్ చేసినా కూడా ఇద్దరికి లెటర్ పంపించాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ అప్లికేషన్తో పాటు నీకు ఈ అప్లికేషన్ ఒక రిజల్ట్ కావాలి ఎంత టైంలో వస్తుందని మినిమం 6 months లోపు ఒక్కసారి యాక్సెప్ట్ అయిన డేట్ నుంచే, మనం అప్లై చేసిన డేట్ కాదు, ఎప్పుడైతే కోర్టు మనకి యాక్సెప్ట్ చేసినట్టుగా మన లెటర్ పంపిస్తుందో ఆ డేట్ నుంచి విత్ ఇన్ 6 months ఈ అడ్వాన్స్ రూలింగ్ ఆర్డర్ అనేది మనకి ఇవ్వాలి. ఓకే, ఈ అడ్వాన్స్ రూలింగ్ ఆర్డర్ వచ్చిన తర్వాత మనకు ఒకవేళ అది నచ్చకపోతే జిఎస్టీలో ఏంటంటే మనకి అపెలేట్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ ఉంది. బట్ ట్యాక్స్లో అలా కాదు, డైరెక్ట్గా హైకోర్టుకి అప్పీల్ అవుతుంది అనమాట. విత్ ఇన్ 60 days లోపు హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. అండ్ విత్ ఇన్ 30 days ఎక్స్టెన్షన్ వస్తుంది, ప్రొవైడెడ్ సఫిషియెంట్ కాజ్ ఇస్తే నీకు 30 days అడిషనల్గా టైం ఇస్తారనమాట అప్పీల్ చేసుకోవడానికి. అండ్ ఒకవేళ అసెసింగ్ ఆఫీసర్ అప్పీల్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి టైం లిమిట్ ఏం లేదు, వాళ్ళు నార్మల్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇది అప్పీల్స్ అండ్ ఆ ఫీజు గురించి మనం డిస్కస్ చేసుకున్నది. ఇవి జనరల్గా వాడుకున్నది. అండ్ ఇది కూడా మనం ఆల్రెడీ జిఎస్టీలో అడ్వాన్స్ రూలింగ్ ఎలా చూస్తామో సేమ్ పాయింట్ ఒకటి వస్తుంది. ఏంటంటే ఒకవేళ అడ్వాన్స్ రూలింగ్ని నువ్వు దొంగ డాక్యుమెంట్లో ఫాల్స్ స్టేట్మెంట్స్ ఆర్ మిస్రిప్రజెంటేషన్ అంటే కొన్ని ఇన్ఫర్మేషన్ దాచేయడం అలాంటివి చేసినట్టుగా తెలిస్తే నీకు ఆల్రెడీ అడ్వాన్స్ రూలింగ్ వచ్చి 6 months అలా నీకు అది అప్లై చేసేసుకున్నా అది వాయిడ్ అబ్ ఇనిషియో అయిపోతుంది. అంటే స్టార్టింగ్ నుంచి అసలు నీకు అడ్వాన్స్ రూలింగ్గా రాలేదు, నువ్వు ఈ 6 months ఏ ప్రొవిజన్ అయితే ఫాలో అయ్యావో ఆ ప్రొవిజన్ కాకుండా నీకు రెగ్యులర్ ప్రొవిజన్ అప్లై అవుతుంది. అండ్ ఈ 6 months ప్రొవిజన్ ఫాలో అవ్వడం వల్ల ట్యాక్స్ తక్కువ కట్టడం అలాంటివి ఏమైనా చేసి ఉంటే కనుక ఆ 6 monthsకి రిలేటెడ్
నార్మల్ ప్రొవిజన్స్ ప్రకారంగా ఇంట్రెస్ట్ పెనాల్టీలు ఏమైనా వస్తే అవి కూడా అప్లై అవుతుంది. ఇది అడ్వాన్స్ రూలింగ్ ఉన్న మనకు అప్పుడు ఉన్న ప్రొవిజన్. ఒకసారి మనం చూసిన అప్లికేషన్ ఫీజు అయి డిస్కస్ చేసుకున్నాం కదా, ఒకసారి ఆ టేబుల్స్ చూసుకుని క్లోజ్ చేసేద్దాం. ఓకే. సో అప్లికేషన్ ఫీ 10,000 ఆర్ విచ్ ఎవర్ ఇస్ హయ్యర్. ఆ క్వాంటమ్ అమౌంట్ అన్నది ఇక్కడ ఇచ్చాం మనం. 2 lakhs, 5 lakhs, 10 lakhs. 100 CR అండ్ అబౌవ్ ఉంటే కనుక 2 lakhs. 100 CR to 300 CR మధ్యలో ఉంటే 5 lakhs అండ్ 300 CR అబౌవ్ ఉంటే 10 lakhs. ఈ కేసెస్ ఏమీ కాదు, వాళ్ళు నాన్ రెసిడెంట్ అనుకుంటే కనుక జనరల్ నాన్ రెసిడెంట్ కేసెస్ ఉన్నాయి కదా మనకి, ఆ కేసెస్లో అయితే కనుక నార్మల్ 10,000 అప్లై అవుతుంది. అప్లికేషన్ ప్రొసీజర్ ఇది ఆల్రెడీ చెప్పాం కదా. ఒకసారి అప్లికేషన్ ప్రొసీజర్ చదువుకోండి. ఒక 10 seconds అలా ఉంచుతాను మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి. ఐ హోప్ నా స్క్రీన్ కంప్లీట్గా విజిబుల్గా అనుకుంటున్నా. ఒక్క నిమిషం కొంచెం అడ్జస్ట్ చేస్తాను. ఓకే. ప్రొసీజర్ అంటే ఇది ఒక్కటి రాస్తే సరిపోతుంది, 5 points కరెక్ట్గా. అండ్ క్వాంటిటీ ఆఫ్ ఫీజు వచ్చి ఈ టేబుల్ చూసుకుంటే మనకు ఫీ అమౌంట్స్ అనేది అన్నీ కవర్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ 2 సింపుల్ పాయింట్స్, ఈ లాస్ట్ 2 points కనిపిస్తున్నాయి, ఈ 2 points చూసుకుంటే అయిపోతాయి. అండ్ ఇందులో క్వశ్చన్స్ మనం సీరియస్గా తీసుకుని ప్రిపేర్ అయ్యేంత క్వశ్చన్స్ ఏం లేవు. ఈ కాన్సెప్ట్ ఐడియా ఉంటే మనకి ఈ ఎంసీక్యూస్లో ప్లస్ అవుతుంది. ఓకే. అండ్ మీకు ఆల్రెడీ మొన్న నేను చెప్పాను కదా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ వీడియో అప్లోడ్ చేయాలని. అది వీడియో రికార్డింగ్లో కొన్ని ఇష్యూస్ రావడం వల్ల అప్లోడ్ చేయలేదు. సో మోస్ట్ ప్రాబబ్లీ అది కూడా మీకు టుడే ఆర్ టుమారో అప్లోడ్ చేస్తాను. ఓకే, బాయ్.